హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ టమాటా కర్రీని ఈ విధంగా చేసుకోండి. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఒక 4 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ. కాకరకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి మిశ్రమాన్ని అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న దానిని ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అన్ని పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి మరో ఒక 5 నిమిషాలు మగ్గించండి. ఈ కాకరకాయ ముక్కలు మెత్తబడిపోవాలి. ఇప్పుడు ఇలా ఈ కాకరకాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. ఈ టమాటా ముక్కలను కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గించాలి. కాకరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గించండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.